బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరు కూడా నోరు పారేసుకుంటున్నారు. కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ దిగుతుంది. భారతీయుల ఇళ్లల్లోకే చొచ్చి వాళ్ళని చంపుతాము, అలాగే మా విమాన శిథిలాల కింద భారత్ సమాధి అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక యుద్ధం ఇంకా సరిహద్దుల దాకా లేదు, సరిహద్దులు దాటి మరి ఇటు కోల్కతా దాకా కూడా వస్తామంటూ ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఏం జరగబోతుంది అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. तो मैं भारत के मुतल्लिक तो मैं यही कहूँगा, लेकिन इंशाल्लाह अगर उन्होंने दोबारा कोशिश की तो पहले से भी ज्यादा जिल्लत उठाएंगे. जो पिछले साल जो कुछ हुआ उससे कहीं ज्यादा जिल्लत उठाएंगे. और इस दफा पहले तो कंटेन हुआ है कि 200-250 किलोमीटर के अंदर जो है जंग कंटेन हो गई. अब हम अंदर घर में घुस के मारेंगे उनको जो है इंशाल्लाह. तो हम अंदर घर में घुस के मारेंगे, ఇంట్లోకి దూరి మరి ఈసారి కొడతాము, ఈసారి చంపుతాము అంటూ ఇటు డిఫెన్స్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. గతంలో 200-250 కిలోమీటర్లు చొచ్చుకొచ్చామంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్. ఆసిమ్ మునీర్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇటు రీసెంట్గా రాజ్నాథ్ సింగ్, మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్, ఆయన సైనిక దళాలకు సంబంధించిన కొన్ని సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది, ఇటు యూరీ సమయంలో ఏం జరిగింది, బాలాకోట్ సమయంలో ఏం జరిగింది, 22 నిమిషాలలో ఆపరేషన్ సింధూర్ సమయంలో 22 మినిట్స్లోనే ఇటు పాకిస్తాన్ని మోకాళ్ళ పైన నిల్చోపెట్టాము, అలాంటి సామర్థ్యం మన దగ్గర ఉంది. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులని అదే ఆసరాగా చేసుకొని ఏమైనా ఇండియా పైన సరిహద్దుల దగ్గర ఏమైనా టెర్రరిస్టు యాక్టివిటీస్ చేస్తే గనక ఊరుకునేదే లేదంటూ ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన ఆ మాటలకి ఇటు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ ఇద్దరు కోల్కతా దాకా వెళ్ళి వాళ్ళని ఇంట్లో దూరి మరి కొడతామా అంటూ ఇటు ఇండియాను ఉద్దేశించి మాట్లాడాడు. రాజ్నాథ్ సింగ్ మాత్రం మరో పక్కన చాలా క్లియర్గా 22 నిమిషాలలో మోకాళ్ళ పైన నిల్చోబెట్టాము అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక యుద్ధం సరిహద్దుల వరకే ఉండదు అంటూ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. కోల్కతా వరకు వెళ్ళి ఊచకోత కోస్తాము అంటూ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన మనం చూస్తే పెట్రోల్ ధరలు డబల్ అయిపోయినాయి పాకిస్తాన్లో. అక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టి వాళ్ళు నిరసనలు తెలియపరుస్తున్నారు. ప్రజలని పాలించడం చేత కాదా ఈ ప్రభుత్వానికి అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరో పక్కన ఆఫ్ఘనిస్తాన్తోని నెల రోజుల నుంచి భీకర యుద్ధం జరుగుతూనే ఉంది, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ పోస్టులు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. ఇటు పాకిస్తాన్కి రావాల్సిన ఉప్పు, పప్పు, కూరగాయలన్నీ కూడా నిలిచిపోయాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇచ్చిన $2 బిలియన్ లోన్ని ఇమీడియట్గా రీపే చేయాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా డబ్బులు వెనకకి ఇవ్వమని అన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పాకిస్తాన్ ప్రజలకి ఇండియా ఒక కుట్ర పన్నుతుంది, ఇండియా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టే వాళ్ళపై దాడి చేస్తామంటూ ఇలాంటి మాటలు ఇండియా పైన విద్వేషాన్ని, అటు ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఇండియా పైన విద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేయడానికి ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ ఇటు ఆసిమ్ మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరో పక్కన మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా వాళ్ళకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. 2016లో జరిగిన యూరీ అటాక్, దాని తర్వాత జరిగిన బాలాకోట్, మొన్న జరిగిన పహల్గామ్ దాడికి రివెంజ్గా చేసిన ఆపరేషన్ సింధూర్, వాటన్నిటిని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ మోకాళ్ళ పైన నిల్చొని యుద్ధాన్ని ఆపాలంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, యాక్టివ్గానే ఉంది. బార్డర్లో ఎలాంటి యాక్టివిటీస్ చేసినా, ఎలాంటి మిలిటరీ యాక్టివిటీస్, ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినా గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు డిఫెన్స్ మినిస్టర్, ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన అలాగే
ఇంకొన్ని మాటలు కూడా చెప్పారు. 2016 బాలాకోట్, యూరి, పుల్వామా ఇలాంటి దాడులన్నింటినీ గుర్తు చేస్తూ ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా 29,000 కోట్లకు చేరుకుంది. పటిష్టంగా ఇటు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ ఉంది. ప్రస్తుతానికి గట్టి సమాధానం ఎట్టి పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్తుంది. ఇటు పాకిస్తాన్ తన చర్యలని ప్రజలకి ఎలా చూపించాలో అర్థం కాక ఇటు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మనం నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. డీజిల్ ధర పాకిస్తాన్లో ప్రస్తుతానికి 187 రూపాయలు ఉంది, డబల్ ప్రైస్. పెట్రోల్ ధరలు కూడా 150 నుంచి 170 రూపాయలకు చేరుకున్నాయి. అక్కడ నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టారు. ఆ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన వ్యక్తులను జైల్లో పెట్టారు. భార్యను జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఇటు ఇండియాని మరి అమెరికానే ఉసిగొల్పుతుందా? అమెరికానే ఇండియాలో ఇప్పుడు పీస్ ఉండడం ఇష్టం లేక, ఇప్పుడు శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతోనే అమెరికా ఉసిగొల్పుతుందా? ఇటు డిఫెన్స్ మినిస్టర్కి మతిపోయిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. గతంలో మనని ఒకసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం గుర్తు చేసుకుంటే ఫోన్ చేసి బతిమలాడుకున్నారు. ఫోన్ చేసి మీరు యుద్ధాన్ని ఆపేయండి, మేము ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేస్తున్నాము, మీరు ఆపేయండి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్లో ఇటు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించి జైష్ ఈ మొహమ్మద్, అలాగే లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కొన్ని క్షణాల్లోనే మనం టార్గెట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా బుద్ధి మారలేదు. అయినా కూడా పాకిస్తాన్ మన డిఫెన్స్కి సంబంధించిన ఒక పాలసీని అడ్డు పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటుంది. ఇండియా ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా మన మీదకి యుద్ధానికి వచ్చినా, ఎవరైనా మన మీద అటాక్స్ చేసినప్పుడు మాత్రమే మనం రిటాలియేషన్ ఒక డిఫెన్సివ్ పాలసీని ఇండియా ఫాలో చేస్తుంది. అంటే ఫస్ట్ స్ట్రైక్ మనం చేయం. మొదటగా మనం ఎవరిని, ఏ న్యూక్లియర్ పవర్ని కావచ్చు, ఏ కంట్రీనైనా కూడా మొదటగా ఇండియా అటాక్ చేయదు. అలాంటి డిఫెన్స్ పాలసీ ఉంది మనకి. ఆ పాలసీనే వీళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారా? పాకిస్తాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్కి నిజంగా అంత సత్తా ఉందా? ఆర్థికంగా ఓ పక్కన కుప్పకూలిపోతున్నా కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఇటు ఆర్మీ చీఫ్ వీరిద్దరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలు మాత్రం ఇంకొక వర్షన్. ప్రజలు పాలించడం చేత కావట్లేదు వీళ్ళకి. పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఆర్మీ ఆఫీషియల్ అయినా ఫుల్లీ కరప్టెడ్ ఆఫీషియల్, బాగా డబ్బులున్న వ్యక్తులు వాళ్ళే పాకిస్తాన్లో ఆర్మీ ఆఫీషియల్స్, మిలిటరీ ఆఫీషియల్స్గా ఉంటారు అంటూ సామాన్య ప్రజలు, అక్కడున్న ప్రజలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అట్టాయి. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ని ఇండియా ఒక కాలనీగా మార్చుకుంది అంటున్నారు. ఇండియా ఒక కాలనీగా మార్చుకొని ఇండియా దాడులను చేపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో అంటూ ఇటు పాకిస్తాన్ మనపైన బ్లేమ్ చేసే బ్లేమ్ గేమ్. ఇప్పుడు కూడా అలాంటి బ్లేమ్ గేమే. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది కాబట్టి ఏం చేయాలో, అక్కడ ప్రజలకి ఏం చెప్పాలో అర్థం కాక ఇండియా మన మీద అటాక్ చేసే ఒక పనిలో ఉంది అంటూ ఇండియా పైన దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇక్కడ షియా సున్నీకి సంబంధించిన ఆ ముస్లిమ్స్ మధ్యలో ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు కూడా పాకిస్తాన్లో బగ్గుమన్నాయి. గతంలో మనం చూసాం ఒక 2 వారాల క్రితం ఇటు అమెరికాకు సంబంధించిన ఎంబసీని అక్కడున్న షియా ముస్లిమ్స్, అంటే ఇరాన్లో షియా మతం, ఇరాన్, ఇరాక్ ఇలాంటి కొన్ని దేశాల్లో మాత్రమే షియా మతం ఉంది. ఆ మతాన్ని నమ్మే కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. దాన్ని ఫాలో చేసే వ్యక్తులు కొంతమంది పాకిస్తాన్లో ఉన్నారు, షియా సెక్ట్కి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాన్ పైన అమెరికా చేస్తున్న దాడులపైన ఇటు పాకిస్తాన్లో ఉన్న ఒక అమెరికన్ ఎంబసీని ఆ షియా ముస్లిమ్స్ వెళ్ళి అటాక్ చేశారు. వెపన్స్ యూజ్ చేశారు, గన్స్ యూజ్ చేశారు. అక్కడున్న ఎంబసీని ధ్వంసం చేసి కొల్లగొట్టి లోపలికి వెళ్ళి అమెరికాకు సంబంధించిన అంబాసిడర్స్ని, అక్కడున్న కమిషనర్ని, వీళ్ళందరి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. దానిపైన ఇటు అమెరికా రెస్పాండ్ అవ్వదు. అమెరికా దానిపైన ఇటు పాకిస్తాన్కి ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేయదు. అలాగే ఇటు పాకిస్తాన్ కూడా దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ చేయదు. పాకిస్తాన్లో ఇంటర్నల్గా జరిగిన ఏ ఇష్యూ అయినా
వాళ్ళు హ్యాండిల్ చేయలేని విషయాలన్నింటినీ కూడా ఇటు ఇండియా పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి అదే ప్రయత్నం చేశారు. కానీ మన డిఫెన్స్ మినిస్టర్, ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా, ప్రధానమంత్రి మోదీ కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పారు, గత ప్రభుత్వాల లాగా ఈ ప్రభుత్వం ఉండదు. డిఫెన్స్ పరంగా గత ప్రభుత్వాలు తీసుకున్న డెసిషన్స్ వల్లే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఫేస్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు రాజ్నాథ్ సింగ్ ఒక పొలిటికల్ గేమ్ ఆడడానికి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎలాంటి స్టెప్ తీసుకున్నా, బార్డర్లో ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినా కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా యాక్టివ్గానే ఉంది. ఆపరేషన్ సింధూర్ని మేము నిలిపివేయలేదు. ఖచ్చితంగా దాడికి ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి. ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్వా, అలాగే ఇలాంటి ఏరియాస్లో ఖైబర్ పఖ్తూన్వా, అలాగే ఈస్టర్న్ పాకిస్తాన్కి సంబంధించిన ఏరియాస్లో ఇటు టెర్రరిస్టులకు సంబంధించిన గ్రూప్స్ అన్నిటినీ కూడా స్ట్రైక్ చేస్తాం, వాటన్నిటినీ కూడా వదిలిపెట్టమంటూ ఇటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. 2-3 రోజుల నుంచి ఇటు ఇండియాని టార్గెట్ చేసుకుంటూ మొదటగా ఆసిమ్ మునీర్ మాట్లాడాడు, దాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. కోల్కతాని కూడా పేరు తీసి, కోల్కతా అనే నగరాన్ని, అలాగే ఇటు బాంబే, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ని స్ట్రైక్ చేస్తాం. ఒకవేళ అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేయక అమెరికా పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఏం చేస్తారు మీరు అన్ను ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్స్ అడిగినప్పుడు ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మేము పక్కనే ఉన్న ఇండియాకి సంబంధించిన ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇలాంటి సిటీస్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తాము, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే టార్గెట్ చేస్తాము అంటుంది. ప్రపంచ దేశాలని పాకిస్తాన్ గతం నుంచి కూడా మనం ఒకసారి చూస్తే ప్రపంచ దేశాలని, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ఆ న్యూక్లియర్ బాంబుని యూజ్ చేసి సగం ప్రపంచ దేశాల్లో ఉన్న సగం దేశాలని నాతో పాటు తీసుకెళ్తాను అంటే ఒక ఆత్మాహుతి దాడి, ఎలాగైతే ఆ టెర్రరిస్టు గ్రూపులు ఆత్మాహుతి దాడులు చేస్తుంటాయో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి స్టేట్మెంట్సే చేస్తుంటుంది. నేను ఒక ఆత్మాహుతి దాడి చేస్తాను, నేను చనిపోతాను, నాతో పాటు అందరినీ చంపేస్తాను. ఇదొక బ్లఫ్, ఇదొక బ్లేమ్ గేమ్. గతంలో కూడా ఇలాంటి బ్లేమ్ గేమే పాకిస్తాన్ చేసింది, ఇప్పుడు కూడా అలాంటి గేమే చేస్తుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో, ప్రజల్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి తోచక ఇండియా వైపు చూస్తుంటారు ప్రతిసారి. ఈసారి కూడా అదే పరిస్థితి. అక్కడ ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగి నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగినా కూడా వాళ్ళు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇమీడియట్గా ఇండియా మా మీద అటాక్కి ప్లాన్ చేస్తుంది, ఆ అటాక్ని మేము ఎదుర్కొంటాము, ఆ అటాక్ని ఎదుర్కోవడానికి కోల్కతాని టార్గెట్ చేస్తాం, ఢిల్లీని టార్గెట్ చేస్తాం, ముంబైని టార్గెట్ చేస్తామంటూ చెప్తున్నారు. మరో పక్కన బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని కూడా ఇలాంటి చర్యలకు చేపడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు చాలామంది డిఫెన్స్ అనలిస్టులు. గతంలో మనం చూస్తే అమెరికాకు సంబంధించిన కొంతమంది డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళు ఎక్కడైనా కొంతమందిని ట్రైన్ చేయడానికి వస్తుంటారు. అలాంటి డిఫెన్స్ పర్సనల్స్ని కూడా ఒక 2 వారాల కింద ఇండియాలోని అస్సాం ఇలాంటి ఏరియాస్లో ఇండియాకు సంబంధించిన ఇండియన్ ఆర్మీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు బంగ్లాదేశ్కి కూడా పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఆఫీషియల్స్, ఈ మధ్యకాలంలో ఆ మిలిటరీ ఆఫీషియల్స్ కూడా ఎక్కువ శాతం ఈ బార్డర్ ఏరియాస్లో కొన్ని ఎన్జిఓ గ్రూప్స్ని, అక్కడ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులని వాళ్ళని కలవడం కూడా జరిగింది. నిజంగానే పాకిస్తాన్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చాలామంది ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ప్లాన్ చేసినా కూడా ధీటుగా సమాధానం ఇస్తామంటూ ఇటు ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలు, ఈ బ్లఫ్ గేమ్, ఏదైతే బ్లేమ్ గేమ్, ఇండియా మీద ఎప్పుడూ బ్లేమ్ చేస్తూ ఇండియానే అన్నిటికీ కారణం, ఆఫ్ఘనిస్తాన్ చేసే దాడులకు కూడా ఇండియానే కారణం, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు ఒక కాలనీ అంటూ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది దానిపైన ఎప్పుడూ మాట్లాడరు. ఎన్ని అప్పులు తెచ్చుకుంటున్నాం, అప్పులు కట్టమని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $2 బిలియన్ అప్పు తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర. ఆ $2 బిలియన్ రిటర్న్ చేయాలి అంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు గల్ఫ్ దేశాల్లో ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలాంటి సపోర్టు పాకిస్తాన్ చేయట్లేదు. ఆ స్ట్రాటజిక్ డీల్ గతంలో మనం చూస్తే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే పాకిస్తాన్ ఒక స్ట్రాటజిక్ డీల్ని చేసుకున్నారు, అగ్రిమెంట్కి వచ్చారు. ఎలాంటి అగ్రిమెంట్ అంటే ఈ దేశం మీద ఎవరు అటాక్ చేసినా, పాకిస్తాన్ మీద ఎవరు అటాక్ చేసినా ఒకరికొకరు పరస్పరం
ఆర్మీ పరంగా మిలిటరీ పరంగా యాక్షన్ తీసుకోవాలి, హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన దాడులు జరుగుతున్నా కూడా కంటిన్యూస్గా పాకిస్తాన్ ఏమీ చేయట్లేదు. ఆ $2 బిలియన్ ఏదైతే అప్పు ఇచ్చారో ఆ అప్పుని వెనక్కి ఇవ్వమని పాకిస్తాన్ అడుగుతున్నారు. పాకిస్తాన్ మాత్రం 2 సంవత్సరాల దాకా నేను అప్పు వెనక్కి ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను, దయచేసి నాకు 2 సంవత్సరాల టైం ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తుంది. ఇంకో పక్కన ఇటు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుంది, చైనా నుంచి అప్పులు తీసుకుంది. చైనా వెనకకు డబ్బులు ఇవ్వాలని చైనా కోరుతుంది. ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్స్ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వెనకకి ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా అంటే పాకిస్తాన్లో ఉన్న డబ్బంతా కూడా డిఫెన్స్కే ఎక్కువ శాతం ఖర్చు చేస్తుంటారు. అక్కడ స్కీమ్స్కి, పాలసీల్లో పెట్టే డబ్బులు, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు, సబ్సిడీలను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ వెనకకి తీసేసుకుంది. సబ్సిడీలను కూడా క్యాన్సిల్ చేసేసింది. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సబ్సిడీలు, ఫ్యూయల్కి సంబంధించిన సబ్సిడీలు, చిన్న కారు రైతులకు ఇచ్చే సబ్సిడీలను వెనకకి తీసుకుంది. ఆ సబ్సిడీలను వెనకకి తీసేసుకొని ఇటు డిఫెన్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుతుంది. ఆ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్లో కరప్షన్, అత్యంత కరప్షన్ ఉంది, మోస్ట్ కరప్టెడ్ కంట్రీ అంటూ ఇటు పాకిస్తాన్ ప్రజలే చెప్తున్నారు. డిఫెన్స్ పరంగా కరప్షన్ అవుతుంది, ప్రతి డీల్కి, ప్రతి అగ్రిమెంట్కి, ప్రతి కొనుగోలు పైన కరప్షన్ జరుగుతుంది అంటూ అక్కడ ప్రజలే చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇండియాని పోలుస్తూ ఎంతోమంది అక్కడ వ్యక్తులు 2 దేశాలకి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా వాళ్ళ ఇటు మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇండియా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ వాళ్ళు కంపారిజన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న పరిస్థితి. మరో పక్కన ఇటు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియాలో ఫ్యూయల్ ప్రైసెస్ కాన్స్టెంట్గా ఉండడం, అక్కడ ఫ్యూయల్ ప్రైసెస్ డబల్ అవ్వడం, వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా అక్కడ ఆర్మీకి కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వాలకి, పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ కానీ, ఆసిఫ్ మునీర్ కానీ వీరెవరికి ఇంకా బుద్ధి మారట్లేదు. ఇంకా ఇండియా పైన పడి ఏడుస్తున్నారు. ఇండియా పైన దాడులు చేస్తాం, ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి మరి దాడులు చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి? పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు చూస్తే యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు తాలిబాన్నే ఎదుర్కోలేని పరిస్థితులు ప్రస్తుతానికి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. तो मैं भारत के मुतल्लिक तो मैं यही कहूँगा, लेकिन इंशाल्लाह अगर उन्होंने दोबारा कोशिश की तो पहले से भी ज्यादा जिल्लत उठाएंगे. जो पिछले साल जो कुछ हुआ उससे कहीं ज्यादा जिल्लत उठाएंगे. और इस दफा पहले तो कंटेन हुआ है कि 200-250 किलोमीटर के अंदर जो है जंग कंटेन हो गई. अब हम अंदर घर में घुस के मारेंगे उनको जो है इंशाल्लाह.